లైఫ్ వాళ్ళది. పొలిటికల్ లైఫ్ వేరు, ప్రైవేట్ లైఫ్ వేరు. రామ్మూర్తి గారు, ఈ లెటర్ బయటకు వచ్చిన తర్వాత కవిత గారి ఎక్కడా కూడా బీఆర్ఎస్ కండువాతో ఎక్కువగా కనిపించినటువంటి సందర్భం లేదు. కేవలం ఎక్కడైనా కనిపిస్తే మాత్రం జాగృతి, తెలంగాణ జాగృతి కండువాతోనే ఎక్కువగా కనిపించినటువంటి పరిస్థితి. ఏంటి అసలు కవిత గారు పూర్తి స్థాయిలో మళ్ళీ క్రియాశీలకంగా బీఆర్ఎస్ లో ఉండరా? మీ అభిప్రాయం ఏంటి? అలాగే జాగృతి వ్యవహారం ఏంటి? తెలంగాణ జాగృతితో బీఆర్ఎస్ నేతలకు ఏమైనా కొంత అనుభవం, గతంలో అనుబంధం ఉంది, ఇంకా అనుబంధం కంటిన్యూ అవుతుందా? తెలంగాణ జాగృతి పెట్టి దాదాపు 18 ఏళ్ళు అయిందండి. వారికి అది ఒక సొంత సంస్థ. తెలంగాణ బతుకమ్మని ప్రపంచ స్థాయిలో తీసుకుపోయింది తెలంగాణ జాగృతి పేరు మీదనే. కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో నాయకురాలైనా కానీ సపరేట్ సంస్థ ఉన్నది. కానీ ఇంత గతంలో సపరేట్ గా కనిపించేది కాదు కదా. బీఆర్ఎస్ నాయకులంతా కూడా జాగృతి ప్రతి కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ చేసేవాళ్ళు. ఈవెన్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పార్టిసిపేట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మొత్తం సపరేట్ గా కనిపిస్తుంది. కవితక్క కూడా ప్రతి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటుంటది. మేము కూడా జాగృతి కార్యక్రమాలు ఇక్కడ ఖమ్మంలో పెట్టారనుకోండి, ఖమ్మంలో మేము ఖచ్చితంగా అటెండ్ అవుతుంటాం. ఎందుకంటే మా నాయకురాలు, మా పార్టీ నాయకురాలు, మా పార్టీ ఎమ్మెల్సీ ఖచ్చితంగా ఆమె పెట్టే ప్రతి కార్యక్రమాలకు అందరు కూడా అటెండ్ అవుతారు. పార్టీ వేరు, జాగృతి వేరు అని కవితక్క కూడా ఎప్పుడు చెప్పలే. అదొక సపరేట్ ఒక స్వచ్ఛంద సంస్థ లాంటిది. కాబట్టి మీరు దాన్ని శిలాఫలకలుగా చేసి వాళ్ళిద్దరి మధ్య, పార్టీ మధ్య, కేసీఆర్ గారు కేటీఆర్ గారి మధ్య, కవితక్క మధ్య మీరు మీడియా గాని ప్రతిపక్ష పార్టీలు గాని కొత్త ఎడబాటం చేసే ప్రయత్నం చేస్తూ వాళ్ళని విడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు ద్వారా. మీరు మళ్ళీ మా మీద వస్తున్నారు రామ్మూర్తి గారు. కవిత గారు రైజ్ చేసిన లెటర్ లో కవిత గారు రైజ్ చేసిన క్వశ్చన్లకు ఏం చెప్తారు? కవిత గారు లెటర్ లో రైజ్ చేసిన క్వశ్చన్లకు ఏం చెప్తారు? చిట్ చాట్ లో ఆవిడ ప్రస్తావించినటువంటి అంశాలకు సంబంధించి ఏం చెప్తారు? అన్ని క్లియర్ అయిపోయినాయా? దెయ్యాలన్నారు కేసీఆర్ చుట్టూ దెయ్యాలన్నారు. అందరూ దేవతలు అయిపోయారా? అలాగే బీజేపీలో విలీనం అంటూ లెటర్ లో ప్రస్తావించారు. ఇవన్నీ క్లియర్ అయినాయా? మీరు మా మీద తోస్తే ఎట్లాగా? లెటర్ స్వయంగా రాసింది కవిత గారు కదా, మీరు మీడియా అంటే ఎట్లాగా? వినండి బ్రదర్, ఇప్పుడు ఎవరైనా ఒకరిద్దరు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి చెప్పేటట్టు చెప్తాము. మీరు ఈ తప్పు చేస్తున్నారు, చేయకండి అని చెప్తాడు. కేసీఆర్ గారి దృష్టికి తీసుకుపోతే వాళ్ళకి చెప్పున్నారు కాబట్టి సమస్య పోయింది. కాబట్టి నిన్న గంట సేపు కవితక్క గారు పోయి కేసీఆర్ గారి దగ్గర మాట్లాడారు. క్లియర్ గా నిన్న కూడా మాట్లాడారు. కేసీఆర్ గారిని బీఆర్కే భవన్ వచ్చినప్పుడు కమిషన్ ముందు హాజరయ్యే ముందు అసలు కొన్ని పేపర్లు అసలు ముట్టలేదు మాట్లాడలేదని మీరే మాట్లాడుకుంటారు. ప్రతిపక్షాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కొన్ని పేపర్లు రాస్తున్నాయి. కానీ అది జరిగింది ఏంది? ఒక గంట కంటే ముందే పోయి వాళ్ళిద్దరితోటి, వాళ్ళ మమ్మీ తోటి, వాళ్ళ డాడీ తోటి ఒక గంట సేపు మాట్లాడుకొని కిందికి దిగొచ్చి సార్ ఒక కారులో, కవితకు ఒక కారులో వెళ్ళిపోతే అసలు మాట్లాడలేదని మీరే సృష్టించుకుంటారు. కానీ ఇక్కడ మా పార్టీలో చిన్న పొరపచ్చాలు ఉండొచ్చు. వాటిని సర్దిద్దుకొని మా పార్టీని గాడిలో పెట్టుకొని మళ్ళీ గెలుపు కోసం, మళ్ళీ అధికారం కోసం, మళ్ళీ కేసీఆర్ గారిని సీఎం చేయడం కోసం ఖచ్చితంగా మా ప్రయత్నాలు ఉంటాయి. మీరు చెప్పినట్టు ప్రతిపక్షాలు ఎగ్జాక్ట్లీ రామ్మూర్తి గారు ఒక్క నిమిషం నా క్వశ్చన్ వినాలి. నా క్వశ్చన్ ఒక్క నిమిషం వినాలి. రామ్మూర్తి గారు నా క్వశ్చన్ ఒక్క నిమిషం వినాలి. సాధారణ ప్రజానికంగా అయినా, మీడియాగా అయినా, అంటే కేసీఆర్ని అభిమానించే వారి కింద వ్యతిరేకించే వారైనా ఎవరైనా సరే ఆ కుటుంబం అంతా కూడా కలిసే ఉండాలనుకుంటారు. విడిపోవాలని ఎవరు కూడా కోరుకోరు, ఒక్క రాజకీయ విషయాల్లో తప్పితే. అయితే అట్ ప్రెజెంట్ వారిద్దరూ మళ్ళీ కలిస్తే అందరూ సంతోషిస్తారు. కాకపోతే జరగాల్సిన డ్యామేజ్ ఇప్పటికే జరిగింది. కవిత రైజ్ చేసినటువంటి క్వశ్చన్స్ పబ్లిక్ లో బాగా వెళ్ళాయి. కానీ వాటికి సమాధానం రావాలి కదా. అంటే వీళ్ళిద్దరూ కలిస్తే సంతోషిస్తారు, కానీ వాటికి ఆన్సర్లు మాత్రం అలాగే మిగిలిపోతాయి కదా అనేది నా ప్రశ్న. ఆ క్వశ్చన్స్ కి ఏం సమాధానం చెప్తారు పార్టీ తరఫున? మీ దృష్టిలో మిగిలిపోయి ఉండొచ్చు. కవితక్క దృష్టిలో ఏవైతే క్వశ్చన్ వేసారో అవన్నీ కవిత గారికి ఆన్సర్స్ వస్తే సరిపోతుందా? ఇంకా మిగిలిన ఎవరికి అవసరం లేదా? మిగిలిన బీఆర్ఎస్ క్యాడర్ ఎవరికి ఆన్సర్లు అవసరం లేదా? అరే మీకెట్లా ప్రతిదీ మీకు బయటకు చెప్తారా? కవితక్క, కేసీఆర్ గారు మాట్లాడి, కేటీఆర్ గారు మాట్లాడేది, హరీష్ రావు గారు మాట్లాడేది మీకు చెప్పారు కదా. అంతర్గత సమస్య అంతర్గతంగా తీసుకుంటాం. మీరు బహిర్గతం చేస్తున్నారు. మీరు దాన్ని ఇంకా పొడిగించాలని చూస్తున్నారు. కానీ మాకేం లేదు. మాకున్న ఏవైతే అవి కవితక్క గారు ఏవైతే సంధించారో క్వశ్చన్లు, వాటన్నిటికీ సమాధానం దొరికింది, వాటన్నిటికీ జవాబులు దొరికినాయి. వాటి కూడా అంతర్గతంగానే తేలిపోయింది. మేమందరం కూడా ఎక్కడ మా కవితక్క నేను టీఆర్ఎస్ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నా, నేను సపరేట్ పార్టీ పెడుతున్నా, కాదండి సార్, ఇప్పుడు మీరు బహిరంగంగా ప్రశ్నలు వేస్తారు, సమాధానాలు మాత్రము చూపాచూపిగా తీసుకుంటారా?
అది బహిరంగం కాదు, బహిరంగం కాదండి. ఇప్పుడు మీరు ప్రజల్లో ఒక వినండి. మీరు మీ అంతర్గతం మీద మీరు అంతర్గతం పెట్టుకోండి. బహిరంగం ఎందుకు చేశారు? ఎవరేమన్నా లెటర్ బయటికి మీరు అన్నప్పుడు అంతర్గతంగా పెట్టుకోవాలి. లెటర్ ఎవరు బయటికి వదలమన్నారు? ఎవరో వదలమన్నారు బయటికి? మీరు ప్రశ్నలు బయట వదిలినప్పుడు సమాధానం కూడా బయట ప్రజలకు చెప్పాలి. మేము అంతర్గతంగా ఆలోచి పడ్డాం, మేము అంతర్గతంగా సెటిల్ చేసుకున్నామంటే ప్రజలు ఏమన్నా ఏమనుకుంటున్నారు మీరు? అంటే ప్రజలు మీరు ఏం చెప్తే అది వినే టైపా? మీరు క్వశ్చన్లు మీరే వేస్తారు అంటే మరి మీరు ఎవరేమన్నారు? మిమ్మల్ని ఎవరేమన్నారు? ప్రజలు కాబట్టి అడుగుతామండి. మేము ఖచ్చితంగా అడుగుతాం. మీకు అలాంటప్పుడు చెప్పాల్సిన బాధ్యత మీకుంది. అలాంటప్పుడు మీరు లీడర్గా ఉండొద్దండి. మీరు లీడర్గా ఉండొద్దండి. అలాంటప్పుడు మేము అడిగామా మిమ్మల్ని లీడర్గా ఉండమని? ప్రతిపక్షాలు పక్కన పెట్టండి సార్. ప్రతిపక్షాలు మీరే. ప్రతిపక్షం మీరే. పక్కదోర పట్టించడానికి జరుగుతున్న నాటకం. దీన్ని మీరు గమనించాల్సిన అవసరం. ఏం నాటకం అండి? సార్ ఒక నిమిషం. మీరు చెప్పేది ఎలా ఉందంటే రామోద్ గారు బాలాగారు ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు. ఒక్కసారి ఆయన క్వశ్చన్ తర్వాత మీరు ఆన్సర్ చేద్దరు కానీ ప్లీజ్. తెలంగాణ ప్రజల పక్షాన ఎప్పుడు పోరాడుతూనే ఉంటాం కదా. రామోద్ గారు ఒక్క నిమిషం. రామోద్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. రామోద్ గారు ఒక్క నిమిషం. బాలాగారు ఏదో క్వశ్చన్ చెప్పేది ఎలా ఉందంటే ఆన్సర్ ఇద్దరు. మీ మెల్లోని కండబా మీరు తీసుకొని పక్కన పడేసి మీరేమంటున్నారంటే ఇదిగో ఆయన కాంగ్రెస్ పార్టీ అయినా తీసి బయట ఇస్తున్నాడని చెప్పేసి బయట జనాలు చెప్పేశారు అనుకోండి. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే